ఏదైతే జనజాతర కార్యక్రమం ఏర్పాటు చేశారో ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షులు విశ్వప్రసాద్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నలాల అక్కలారా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మన లక్ష్యం ఒకటే, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆత్రంలో సుగుణా గారిని గెలిపించడమే మనందరి లక్ష్యం. మరి మీ అందరికీ తెలుసు, ఈ 10 సంవత్సరాలలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీజేపీ, మన బీఆర్ఎస్ పార్టీ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో ఈ 10 సంవత్సరాలు ఏం చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి భారతీయ జనతా పార్టీ కేవలం కులాలు మతాలు అనుకుంటేనే ఈరోజు ఓట్లు దండుకున్న మన ఆలోచనతో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ నెల 13 తారీఖున మరి అందరికీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే తప్పకుండా ఇక్కడ సుగుణా గారు గెలుస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అదే మతం పిచ్చితోటి భారతీయ జనతా పార్టీ పేరు మీద ఎవరైనా ఏదైనా చేస్తే అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే సోదరులారా, వాళ్ళు కేవలం హిందూ ముస్లిం అనుకుంటా, క్రిస్టియన్ అనుకుంటా ఈరోజు మతాలన్నింటినీ కూడా రెచ్చగొట్టుకుంటా, ఒకవైపు మోదీ గారు, మరోవైపు అమిత్ షా గారు ఈరోజు ముస్లింలందరినీ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. దాని అంతటి కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాస్తవం 4-5 రోజుల నుంచి ఒకవైపు ఒకడేమో రాజ్యాంగాన్ని మార్చుతుంటాడు, ఒకడేమో ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామంటాడు. అంటే ముస్లింల ఓట్ల అవసరం వాళ్ళకి లేదు కావచ్చు, క్రిస్టియన్ల ఓట్లు వాళ్ళకి అవసరం లేదు కావచ్చు, లేకపోతే రాజ్యాంగం వాళ్ళకి అవసరం లేదు కావచ్చు. వాళ్ళకు అవసరం లేకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరమే. కాబట్టి ఎవరైతే మతాల పేరు మీద పోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మొన్న కూడా మోడీ గారు మాట్లాడతారు, ఈరోజు ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం, మిగతా కులాలకి పంచుతామని మాట్లాడుతున్నారు. కాబట్టి సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఈ భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రాంతంలో విజ్ఞానవంతులుగా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. కాబట్టి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్న విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. అన్ని కులాన్ని, అన్ని మతాన్ని గౌరవించే పార్టీల పక్షాన మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పక్షాన ఈరోజు గౌరవ్ నగేష్ గారు మన పక్షాన ఇక్కడ మా సుగుణ ప్రత్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అతను ఉన్నాడు. అతను ఏ పార్టీ మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు సోయం బాపురావు గారిని మోసం చేసి మాయమాటలు చెప్పి అదేవిధంగా ఆ యొక్క టికెట్ కొనుగోలు చేయడం అనేది జరిగింది. అతను కూడా ఈరోజు మతం గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ఏ మతం గురించి, ఏ కులం గురించి మాట్లాడలే, ఏ దేవుళ్ళ గురించి మాట్లాడలే. కానీ ఈరోజు గౌరవ్ నగేష్ కూడా ఈరోజు అనేక రకాలుగా దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తుండ్రు. కానీ నేను గౌరవ్ నగేష్ గారిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడక తప్పదు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక ఆదివాసి బిడ్డగా పుట్టినావు. ఏ రోజైనా నీ యొక్క బెర్సపేన్ దగ్గరికి వెళ్ళినవా? ఏ రోజైనా నువ్వు దోతి కట్టినవా? ఏ రోజైనా నువ్వు రుమాలు కట్టినవా? ఏ రోజైనా నువ్వు కోలాటం ఆడినవా? ఏ రోజైనా జంగుబాయిని పూజించావా? ఏ రోజైనా కాకుబాయిని పూజించావా? ఏ రోజైనా ఏ దేవుడి దగ్గర నువ్వు వెళ్ళినవా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఎంపీ అభ్యర్థి అయినా ఆత్రం సుగుణా గారి మీద వాళ్ళ యొక్క కార్యకర్తల పేరు పెట్టి వాళ్ళ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్రిస్టియన్ అనే మత ప్రచారం చేస్తున్నారు. అంటే అతని క్రిస్టియన్ల ఓటు అవసరం లేదు. అందుకే క్రిస్టియన్ సోదరులారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఒక్క ఓటు కూడా బీజేపీ పార్టీకి మీరు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను మా అభ్యర్థిని ఒక క్రిస్టియన్కి వక్రీకరించి తెలిసి తెలియక అతను మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు అతను కూడా మనం అందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అతను ఆ రకంగా ప్రచారం చేయాలని తీవ్రంగా క్షేత్రస్థాయిలో ఖండించాలి. అతను అడిగేది మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు అడగడం కాదు. ఈరోజు అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేశారు, అదేవిధంగా ఎంపీగా చేశారు, మరి ఎమ్మెల్యేలుగా చేశారు.
మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపిక చేసిన తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేశారో మనం ప్రశ్నించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతానికి మంత్రిగా చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారో మనం అందరూ కూడా ప్రశ్నించాలి. ఈరోజు కులాల గురించి మతాల గురించి మాట్లాడితే తిరిగి చెంపదెబ్బ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను మీ దగ్గరకు వచ్చేది కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని, హనుమంతుని పేరు చెప్పుకొని, శ్రీరాముని పేరు చెప్పుకొని మీ దగ్గరికి వస్తుండు కాబట్టి అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతను ఏ రకంగా అయితే కులాల గురించి మతాల గురించి మాట్లాడుతారో మీరందరూ కూడా కులాల గురించి మతాల గురించి కాదు. ఈ రోజు అదే కాగజ్నగర్ పేపర్ మిల్ని ఎందుకు తెరిపించలేదు, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు, అదేవిధంగా రైల్వేలను ఎందుకు తెరిపించలేదు, అదేవిధంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన జిల్లా అని తాత ముత్తాతని చెప్తూ వస్తున్నారు. మీ నాయన మంత్రిగా చేశారు, మీ నాయన తర్వాత నువ్వు మంత్రిగా చేశావు, మరి ఈ ప్రాంతానికి ఏం చేశావు? కనీసం విద్యుత్ తీసుకొచ్చావా? మరి పార్లమెంట్కి పంపించాం, ఈ ప్రాంతవాసులు అందరం కలిసి మళ్ళీ పార్లమెంట్లో పోయి మా ప్రాంతంలో గిరిజన ఇస్తాం కావాలని ఏ రోజైనా మాట్లాడినామంటే ఏ రోజు కూడా మాట్లాడలే. మరి ఏ రోజు కూడా విశ్వవిద్యాలయం గురించి మాట్లాడలే, రైల్వే లైన్ గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో రోడ్ల గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో తాగునీరు గురించి మాట్లాడలే, ఈ ప్రాంతంలో ఇళ్ళ గురించి మాట్లాడలే. ఏం మాట్లాడినాడు? ఈ ప్రాంతంలో ఆ రకంగా మతం పేరు మీద వస్తే మీరు సగని గుణమాటం చెప్పాలి. అదేవిధంగా ఆత్రం తక్కువ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా 2 టర్ములు చేశారు. మా మామయ్య మాత్రమే మనం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంలో రాజీపడాం, తప్పకుండా ఎదురు తిరుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి 6 రోజులు గెలిచావు, సెక్రటరీ గెలిచావు, మళ్ళా బీఆర్ శంకలో చేరుకున్నావు. మరి ఈ ప్రాంతంలో కేసీఆర్ నమ్మకుండా ఈరోజు కోలక్ష్మి గారికి టికెట్ ఇచ్చారు. మరి కోలక్ష్మికి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళా అదంతో ఇక్కడ కాదానికి మళ్ళా ఏదో ఎంపీకి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయడంలో ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఏ రకంగా చేస్తారు? ఒక విధంగా మీరందరూ కూడా ప్రశ్నించాలి. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఎవరు మీ ఇంటికి వచ్చినా, ఎవరు ఓట్లు అడిగినా మీరు అడగాల్సింది ఒకటే, 6 రోజులు ఏమన్నారంటే మేము ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. మరి ఎవరెవరింట్లో నల్ల నీళ్ళు వచ్చిందో మీరు అందరూ ప్రశ్నించాలి. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఎవరి ఇంట్లో ఉద్యోగాలు వచ్చినా మనం అడగాలి. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల గురించి అడగాలి, ఆదివాసులకు 10% రిజర్వేషన్ గురించి అడగాలి, మైనార్టీల రిజర్వేషన్ గురించి అడగాలి. ఇవన్నీ అడగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రైతుల్ని రెచ్చగొడుతున్నారు. ఏమైంది రుణమాపని? 6 రోజులు మేము మాట ఇచ్చాం 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తప్పకుండా ఆగస్టు కల్లా రుణమాఫీ చేసే బాధ్యత మాది. అదేవిధంగా రైతు బంధు తప్పకుండా 100% 10 ఎకరాలైనా 15 ఎకరాలైనా 20 ఎకరాలైనా దశల వారీగా రైతు బంధు ఇచ్చే బాధ్యత మాది. కానీ ఆ కేసీఆర్ దొరలాగా మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. 6 రోజులు కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడిండు? దళితుల్ని సీఎం చేస్తా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో మీరందరూ కూడా అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించని రోజులు పాలకులు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఎలాంటి పాలకులు? ఇదే కేసీఆర్ లాంటి పాలకులు, ఇదే మోదీ లాంటి పాలకులు. కాబట్టి సోదరులారా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అంటే కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ, అన్ని మతాల్ని అన్ని కులాల్ని కలుపుకునేటువంటి పార్టీ. ఇలాంటి పార్టీ పక్షాన్ని మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ముందుకెళ్ళండి, తప్పకుండా ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మీ యొక్క హక్కులు రక్షించబడతాయి. ఒకవేళ కేసీఆర్ లాంటి దొరలు గెలిస్తే తప్పకుండా ఈ రాష్ట్రం అంతా కూడా అగ్గిపాలవుతుంది. మీ అందరికీ తెలుసు ఈ 10 సంవత్సరాలు ఏం జరిగిందో. అందుకే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రేవంత్ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం చాలా సక్రమంగా నడుస్తుంది. మేమనుకున్న హామీలలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఎన్నికల కోడ్ తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రతి పేదవాడికి ఇంద్రమిల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. తప్పకుండా ఆత్రం సుగుణ గారి చేతు గుర్తుకి భారీ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారిని వేదిక మీద రావాల్సిన ప్రార్థిస్తున్నాం. ఒక 5 నిమిషాలలో రేవంత్ అన్న దిగబోతున్నాడు. సుగుణక్క దయచేసి వేదిక మీద రావాల్సిన ప్రార్థిస్తున్నాం. అన్న కుప్పర్ సురేందర్ అన్న, చాలాసేపు అవుతుంది మీ పాటలు వినాక ఒక పాట తొందరగా దయచేసి. ఇంకో విజ్ఞప్తి పోలీసు వారికి, రైట్ సైడ్ మొత్తం జాగా లేకుండా నిండిపోయింది కాబట్టి కొంత లెఫ్ట్ సైడ్ కూడా జనాన్ని వదలాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బ్యారికేడ్ కొంత తొలగించి లెఫ్ట్ సైడ్గా అలౌ చేసి ప్రార్థిస్తున్నాం.